అందరికీ వందనాలండి. నేను మొన్న ఊరికి పోయినప్పుడు ఒక ఆయనని కలిసిన అనమాట. ఆయన ఏమన్నాడంటే జీవ కిరీటంది పోటీ చేద్దామన్నాడు. సరేలే గారు చేద్దామని అన్న. అందుకే నేను రాష్ట్రాలు జిల్లాలు అక్కడిక్కడే తిరిగి కొంతమందిని సెలెక్ట్ చేసిన అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రవేశించుతారు. దాంట్లో ఫస్ట్ ద బెస్ట్ వన్ని సెలెక్ట్ చేద్దాము. చూద్దాం ఇప్పుడు. ఒరే ఆల్వేను వెన్న చేర్లేరా ఈడు పోనీలేని పాపని తీసుకొని వచ్చి ఆడ బ్రిడ్జికి వెళ్ళి తిరుగుతుంటే తీసుకొని వచ్చి అస్సలు పనినే చేయడు ఈడు. వెనయిరా ఇంకా సరేలే అట్టబో. ఇంకా పక్కకి నీళ్ళంటే వాళ్ళకి పోటీ లేదులే. ఇది గొప్ప వాళ్ళు వచ్చిండ్రు పక్కన బా. ఈమెలో 4 కళ్ళ అమ్మ కింద చూడమ్మా. ఎవరమ్మా జీవ కిరీటమా? పోటీ పడడానికి వచ్చిండ్రా తీసుకోవడానికి వచ్చిండ్రా? తెలుసా నీకు? ఎవరమ్మా మీరు? నేను ఎంత చదివినా తెలుసా నీకు? ఎంత చదివిండ్రమ్మా? 10th అయినా పాస్ అయినరా లేదా? 10th నేను బిఎస్సి చదివినా, బిఎడ్ చదివినా, మాస్టర్ చేసి పిహెచ్డి కూడా ఇప్పించిన. ఓ అంత డిగ్రీ మాకు జీవ కిరీటం కావాలి. ఓ మాకు అంత డిగ్రీలు తెలుదులేమ్మా. నేను కదమ్మా జీవ కిరీటం ఇచ్చేది. అయ్య గారు వచ్చి ఇస్తారు. అడుగు పోయి కూర్చోండి అమ్మా. ఓకే. ఈమె ఎలా తెల్ల గుడ్డలు వేసుకొని వచ్చింది. ఎవరమ్మా ఈమె? జీవ కిరీటం ఎక్కడ ఉంది? జీవ కిరీటమా? ఎవరమ్మా మీరు? ఎవరని ఏమమ్మా తెలియదు నాకు. ఎవరని? డాక్టర్నే? అవునా? ఎంతమంది లైఫ్ సేవ్ చేసిన తెలుసా? కోవిడ్ టైంలో వ్యాక్సిన్ నేనే చేసిన. అవునా అమ్మా? తెలియలేమ్మా. సరేలేమ్మా ఆడ పోయి కూర్చోండి. జీవ కిరీటం ఆయన వచ్చి చూస్తారులేమ్మా. ఇది కాదు, ఇది డాన్స్, ర్యాప్ డాన్స్. ఇది డాన్సా? నేనేమో పిడ్స్ అనుకున్నాను. ఈ డాన్స్ కి నాకే జీవ కిరీటం దిక్కాలి. ఎంత మంది ఫాలోవర్స్ ఉండ్రు, ఫ్యాన్స్ ఉండ్రు తెలుసా నీకు? దీనికి గుంత ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటారయ్యా? ఉండ్రు. దీనికి జీవ కిరీటం నాకే దిక్కాలా. సరేలే బాబు ఆడ పోయి కూర్చో బాబు. చూద్దాం. గుండె ఆగిపోయింది పో. ఈయన ఎవరు? ఓయమ్మ ఏంది ఇంత గట్టిగా ఉంటే? ఎవరు? జీవన్ ఎక్కడ బాబు? ఎవరండి మీరు? నేను మిస్టర్ ఒలింపియా 5 సార్లు గెలిచినోని. అవునా? ఇంత బాడీ చేసింది. ఏం తింటారు బాబు? నేను రోజుకు 10 గుడ్లు, 2 కోళ్ళు, 2 లీటర్ పాలు తాగితే జిమ్ చేస్తే ఇట్లా బాడీ. ఓ సరేలే బాబు కూర్చోండి. తెలుసు కదా మరి? తెలుసులే బాబు కూర్చోండి. చెప్తాం. తొందరగా జీవ కిరీటం నాకే కావాలి. కంగారు పడకండి. ఉండండి. ఎందుకు అంత గడబడి? సమయం లేదు నా దగ్గర. సమయం లేదా? ఎవరు ఇంతకు మీరు? నా పేరు అలెన్ సుంబాని, పెద్ద బిజినెస్ మ్యాన్. అలెన్ సుంబాని? ఈ పేరు ఎప్పుడు విన్నట్టు లేదే. అంబానీ డూప్లికేట్ సుంబాని నేను. అవునా? ఇంతకేమేం బిజినెస్లు ఉంటాయి? నాది చెన్నమ్మ సర్కిల్ ఎగ్రైస్ అంగట్లు ఉంటాయి, సోమాని సర్కిల్ చా అంగట్లు ఉంటాయి, గుడ్డల అంగట్లు ఉంటాయి, అన్ని నాయి. ఓహో మేము కాయం గిరాకీ సోమన్ సర్కాల్ ఎగ్రెస్ అంగడి. జీవ కిరీటం నాకే. ఓకే అక్కడ కూర్చోండి. నా దగ్గర లేదా? ఆయన వచ్చి ఇస్తారా? కూర్చోండి. నాకే రావలేదు. ఓకే ఏ జరుగు బాబు ఆగు. ఒక నిమిషం చెప్తా. సరేలే. ఆల్ క్లియర్ సతీష్, ఆల్ క్లియర్. కానీ ఎమ్మెల్యే గారికి మన ఎమ్మెల్యే గారి గురించి 2 మాటలు మాట్లాడాలనుకుంటుండా. మన ఎమ్మెల్యే గారు మన పిల్లల స్కాలర్షిప్లన్నీ తిన్నారు. మళ్ళీ ఆడోళ్ళది బస్ ఫ్రీ కూడా తిన్నారు. మళ్ళీ గృహలక్ష్మి ఇచ్చినారు 500. అవి కూడా తిన్నారు మన ఎమ్మెల్యే గారు. బయలుపర్ల ఇల్లులు కట్టించారని 5 లక్షలు తీసుకొని అందరు కడుపులు కొట్టినారు మన ఎమ్మెల్యే గారు. మళ్ళీ పార్లమెంట్లో మనకందరికి బ్రతికిన అందరికి సమాధులు కట్టించారని డైరెక్ట్ గా ఆయన అనుకుంటే సమాధుల నుంచి పార్లమెంట్ నుంచి సిగ్నేచర్ తెచ్చిండ్రు మన ఎమ్మెల్యే గారు. బరాబర్ అన్న కదా? అంతా ఓకేనా? ఓకేనా. జీవ కిరీటం నాకే దొరుకుతుందా? ఏమో నా దగ్గర అయితే లేదు. అయ్య గారు వస్తే చూడాలి. మేము పాలిటిక్స్ లో ఉండము తెలుసు. ఒక్కసారి మైక్ పట్టుకుంటే సార్ మీరు పాలిటిక్స్. జీవ కిరీటం నాకే దొరికేటట్టు చూసుకుంటాం. చూద్దాం. అక్కడ పోయి కూర్చోండి. ఇంత
పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఆ ప్రభుడు పుట్టెను బేత్లెహేమునందున, భోజనము కల్లును సౌఖ్య సంభ్రమాయను. ఆకాశంబునందున మోగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ప్రభువా, నేనే ఎక్కువ చదివినా కాబట్టి కష్టపడ్డాను, కాబట్టి నాకే జీవ కిరీటం కావాలి. సరేలేమ్మా, మీరు పోయి అడుగుతాం, మీకు దక్కేటట్టు చూద్దాం ముందు. తండ్రి, నాకే కావాలి జీవి కిరీటం. నేను ఎన్ని జీవితాలు కాపాడినా. నీకుంత లేదులేమ్మా, అడుగుతా. నేను చాలా పెద్ద డాన్సర్ని, నాకే దక్కాలా ఈ జీవ కిరీటం. సిక్కుతుందిలే, అడుగుతా. ప్రభా, జీవితం నాకే దొరకాలా, నేను ఇండియాలో పెద్ద బిల్డర్ని. అడవై కూర్చోండి సార్. ప్రభా, నాకే జీవ కిరీటం దొరికితే ప్రభా. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ ప్రభా, కాబట్టి నా ప్రాపర్టీ రచిస్తా ప్రభా. మీకు అంత వద్దంటలే బాబు, అడవై కూర్చోండి బాబు. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. వద్దు వద్దు వద్దు, మనం పట్టుకోకూడదు. కాదు బాబు, మనం ఎలక్షన్లో ఓట్ల కోసం ఏరియాలో కాలు పట్టుకుంటాం, ప్రభు కాలు పట్టుకుంటే తప్పు లేదు. ప్రభువా, ఈ జీవి కిరీటం నాకే కావాలని నేను వేడుకుంటాను ప్రభువా. వచ్చే కాలం అంతా నేనే ఎమ్మెల్యేగా ఉంది జనసేవ చేయాలని అనుకుంటున్నాను ప్రభువా. జీవ కిరీటం నాకే ఇవ్వండి ప్రభువా. కరెక్ట్ చెప్పినారు. మనకి ఆడిచ్చారులే ఎమ్మెల్యే గారు, మనం చేసినట్టన్ని పాపాల పనులు 5 లక్షలు తినే వాళ్ళకని ఇంత డబ్బులు కొట్టినాము. మళ్ళీ ఆడోళ్ళకి 2,000 వస్తుంది, దాంట్లో కూడా 500 తిన్నాము. వాళ్ళు ఆడిస్తారు మనకి. కాదు, అయినా మనకు దొరుకుతుంది లంచం ఏమన్నా ఇవ్వండి. ఏ వద్దులే, ఉన్నీలే. ఈ జీవ కిరీటం నాకే దొరికేటట్టు చూడు. సరే సరే, చూస్తాం. మేము పాలిటిక్స్ ఉండడం తెలుసు. డబ్బులు బాగా ఇచ్చినాం, పండక్కి గుడ్డలు తీసుకో. తీసుకుంటాను. దేవా, ఇంతమందిని సెలెక్ట్ చేసి నేను వేరే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చిన ఒక్కళ్ళని కొంత సెలెక్ట్ చేయకుంటే ఇంకా ఈ జీవ కిరీటం ఎవరికి దేవా? ఆల్విను, ఓ ఆల్విను, ఆల్వినా, పన్నోడా, మా పన్నోడా. ప్రభా, పిలిచారా? ఈ కిరీటం నీకే దక్కాలని ఉంది ప్రభా. నేను ఎన్నో పాపం తీసుకున్నా ప్రభా. నేను పన్యోని ప్రభా. నాకు కిరీటం, జీవ కిరీటం దొరికే ఇది లేదు ప్రభా. అర్హత లేదు ప్రభువా. నేను యోగిని కాదు ప్రభువా, నేను పాపిని ప్రభువా. ఇలా పాపాలు చేసి తమ పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది రక్షణ పొందుతారు, వాళ్ళకి రాయి జీవకీటము. భక్తులారా, లోకరక్షకుడు బేత్లెహేమందు నేడు జన్మించే. రాజాధిరాజా ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. జీవ కిరీటాన్ని పొందటానికి ఏవేవో కార్యక్రమాలు చేసుకున్నాలంటే యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో వివసించి నోటితో ఒప్పుకుంటే చాలు. నీవు చేసిన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకో, క్షమించబడతావు, రక్షించబడతావు. హ్యాపీ క్రిస్మస్.